హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ చేపల ప్రిపరేషన్ చూద్దాము. ఫస్ట్ ఒక స్పూను మెంతులు వేసుకున్నాను, జీలకర్ర కూడా ఒక స్పూన్ వేసుకున్నాను, ధనియాలు మిరియాలు అంతా పొడి కొట్టేస్తున్నాను. సో అది వాడతాను పులుసులోకి. ఇది వేయించుకొని పొడి కొట్టుకుందాం. ఫ్రై చేసాము, పక్కన తీసి పెట్టుకున్నామండి. బాండెట్లో ఆయిల్ పోసుకున్నాము, హాఫ్ స్పూన్ మెంతులు వేసుకున్నాము. ఇప్పుడు తెల్లగడ్డలు వేసుకున్నామండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నామండి. ఉప్పు వేసాను, పసుపు పొడి వేద్దామండి ఆనియన్స్లోనే. కరివేపాకు వేసుకున్నాము. ఇప్పుడు టమాటాలు వేసుకున్నామండి. ఫిష్ పులుసులో వంకాయలు వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. సో వంకాయలు కూడా తెచ్చి వేసాను. 2 స్పూన్స్ మిరప్పొడి వేసుకున్నాను. తర్వాత మిరియాల పొడి కూడా వేస్తానండి. 2 స్పూన్స్ ధనియాల పొడి వేద్దామండి. మిరియాల పొడి వేస్తున్నాను. చింతపండు పులుసు పోస్తున్నానండి. ఉప్పు చూశాను తక్కువగా ఉంది, కొంచెం వేస్తున్నానండి. బాగా తెలుతుంది కదండి. జీలకర్ర మెంతుల పొడి వేస్తున్నాను. మామిడికాయ పీసెస్ వేస్తున్నానండి. హాయ్ ఫ్రెండ్స్, మన చేపల పులుసు ఉడుకుతూ ఉంది. ఈ లోపల ఇవి ఇక్కడ జల్లలు అంటున్నారండి, జల్ల ఫిష్ అని. ఇందులో నడుం తల తోక పులుసుకి తీసేసాము. అట్లాగే నడుం దగ్గర ఈ ఫ్యాటీ పీసెస్ని కూడా పులుసులోకి వేస్తే బాగుంటుంది. ఫ్రై చేస్తే అది ఎగిరిపోతూ ఉంటుంది కదా, ఆయిల్ అంతా పైన పడుతూ టప్ టప్ అంటుంటుంది. కాబట్టి వీటిని పులుసుకి పెట్టేసి సపరేట్ చేసుకున్నాం. ఇవి ఫ్రైకి పెట్టుకున్నాము. వీటికి ఫ్రై మసాలా రెడీ చేసుకున్నాము. పీసెస్ని మనం ఇప్పుడు పులుసులో వేసేసుకుందామండి. వీటిని తల పీసెస్ని చక్కగా వేసుకుందాం. ఇందులో వేయాల్సినవన్నీ వేసేసాము, ప్లస్ ఫిష్ కూడా వేసేసాము. ఉప్పు కూడా చూసాము, సరిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక్కసారి కలబెట్టి అన్నిటినీ సర్దుకునేసి సిమ్లో పెట్టేద్దాము. ఈ ఫిష్లో మనకి ఇది కూడా వచ్చిందండి, జన. సో జనను కూడా అట్లా పెట్టి వదిలేద్దాం, ఏం చేయకుండా కదిలించకుండా. అది గుడ్డులాగా వస్తుంది ఉడికిన తర్వాత. ఆయిల్ పైకి తేలుతుంది కదండి, ఇంకా ఆఫ్ చేసేద్దాము. అంతే అండి, చేపల పులుసు అయితే సూపర్గా ఉంది, రెడీ అయిపోయింది. ఓకే అండి, థ్యాంక్ యూ, బై బాయ్.